హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ హౌస్కి సంబంధించి హౌస్ వైరింగ్ అనేది ఏ విధంగా చేస్తాం ఈ వీడియోలో అయితే దానికి సంబంధించిన వైర్లు ఏం వాడతాం ఏంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చూడొచ్చు. ఈ ఇంటికి సంబంధించిన వైరింగ్ చేయడానికి తీసుకొచ్చిన వైర్ బెండల్స్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇవి మొత్తం కూడాను ఆ రూమ్లని చెప్పుకోవచ్చు. డబల్ బెడ్రూమ్ హౌస్ అన్నమాట. ఇది మీరు చూడొచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. మీకు ఒకసారి ఇల్లు మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. తర్వాత దీని వైరింగ్ ఏ విధంగా చేస్తాం ఏంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, వైరింగ్లో మెయిన్గా వాల్ రన్నింగ్ ఒకటి, స్లాబ్ రన్నింగ్ ఒకటి, ఈ మధ్యకాలంలో సీలింగ్లో కూడా మెయిన్స్ అయితే రన్ చేస్తారు అనమాట. దాన్ని బట్టి మనం ముందుగానే పైప్ లైన్లు అయితే వేసుకోవడం జరుగుతుంది. ఇందులో మాత్రం మనం ఈ స్లాబ్లో అయితే మెయిన్స్ అయితే రన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ముందుగానే మనం ఆ స్లాబ్ వేసేటప్పుడే మెయిన్స్ కోసం అయితే టూ లైన్స్ అయితే మనం 1 ఇంచ్ పైప్స్ అయితే మొత్తం కూడాను స్లాబ్లో రన్నింగ్ అయితే చేయడం జరిగింది. డ్రాపులు కూడా మీకు చాలా వీడియోస్లలో చెప్పిన స్లాబ్లో పైపులు ఏ విధంగా రన్ చేస్తాం, ఏ విధంగా డ్రాపులు దింపుతాం అనేది కొన్ని వీడియోస్ అయితే చేసిన. పైన ఐకార్డులు ఎండ్ స్క్రీన్లు ఉంటాయి, అవి తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ ఇంటికి సంబంధించిన వైరింగ్ వచ్చినట్టయితే మనం ఏమేమి వైర్లు వాడుతున్నాం, దేనికి సర్క్యూట్లకి ఎంతెంత ఏమేమి వైర్లు వాడుతున్నాం అనేది ఇప్పుడైతే ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మనం ఫినోలెక్స్ వైర్లు అయితే వాడుతున్నాం అనమాట. ఇవి మీరు చూడవచ్చు. 2.5 mm వైర్ అనమాట. ఇది రూమ్లో మెయిన్ సర్క్యూట్లకు అయితే వాడుతున్నాం. ఫ్యాన్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి వాటికి. అలానే 1.5 వచ్చేసేమో ఇన్వర్టర్కి అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. 2² కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ రూమ్లు ఉన్నప్పటికి 2² వాడచ్చు. అలానే 1.5 గ్రీన్ వచ్చేసి ఎర్త్కి అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇది 4². ఈ 4² వచ్చేసి మనం గీజర్కి కానివ్వండి, అలానే ఏసీకి కానివ్వండి, ఈ 4² వైర్లు అయితే మనం వాడుతున్నాం అనమాట. ఈ రెడ్ అలానే ప్లస్ బ్లాక్ వైర్ వచ్చేసి ఇవి రెండు కూడాను ఈ విధంగా కలర్ కోడింగ్ అయితే మస్ట్ షుడ్గా అయితే మనం మెయింటైన్ అయితే చేస్తాం అనమాట. ఎందుకంటే మనం కాకుండా తర్వాత వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా. ఈ 1² వచ్చేసి ఫినోలెక్స్లో లేవని ఇవి గోల్డ్ మెడల్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. 1² వైర్ బెండల్స్ ఇవి పాయింట్లకి అయితే, లైట్ పాయింట్లకి, ఫ్యాన్ పాయింట్లకి, అలానే సీలింగ్లో లైట్ పాయింట్లకి అయితే ఇవైతే యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం ఒక సర్క్యూట్ వరకు అయితే, ఒక బంచ్ వరకు ఇవైతే మనం ఓపెన్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా మిగతావి మనకి స్పేర్లో ఈ వైర్ బెండల్ అయిపోగానే మనకి తీసుకోవడానికి ఇక కొన్ని వైర్స్ అయితే మనం పక్కకైతే పెట్టుకోవడం జరిగింది. తదుపరి ఇవి అయిపోయాక వీటిని అయితే మనం వాడకంలో పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వెళ్ళి మనం అన్ని రూమ్లకు కూడాను సర్క్యూట్లను అయితే మనం డివైడ్ అయితే చేస్తాం అనమాట. మెయిన్స్ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క సర్క్యూట్ని పంపించేసి అన్ని రూమ్ల సర్క్యూట్లు అయితే డీబీలోకి వచ్చినాక మళ్ళీ ఏ రూమ్కి ఆ రూమ్ లైట్లు కానివ్వండి, ఫ్యాన్లకు కానివ్వండి, మిగతా సీలింగ్ వైరింగ్ కానివ్వండి, అవన్నీ ఏ రూమ్కి ఆ రూమ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఈ రూమ్కి సప్లై సర్క్యూట్ రావడం కోసం డీబీ కాంచి ఒక సర్క్యూట్ అయితే తీసుకొచ్చి ఆ రూమ్లో అయితే వదిలేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు చూడొచ్చు. అన్ని రూమ్లకు కూడా ఆ విధంగా మనం ఒక సర్క్యూట్ అయితే డీబీ కాంచి తీసుకుపోయి అందులో అయితే పడేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో ఏసీ ఉండనివ్వండి, గీజర్ ఉండనివ్వండి, ఆ రూమ్ సర్క్యూట్ ఉండనివ్వండి, ఆ విధంగా 3 MCBలు అయితే ఒక మాస్టర్ బెడ్రూమ్కి అయితే పడతాయి అన్నమాట. అలానే ఆ విధంగా ఏ రూమ్కి ఆ రూమ్ వేసుకున్న తర్వాత మనం సీలింగ్ వైరింగ్కి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సర్క్యూట్లు అయితే లాగేసి వదిలివేసినాం. సీలింగ్ వైరింగ్కి వచ్చేసి కార్నర్లో లైట్స్ కోసం మనం ఫ్లెక్సిబుల్ పైప్ తోటి మెజర్ చేసుకొని పక్కకైతే ఈ కార్నర్లో ఆ కార్నర్లో పడేసి వాటికి సంబంధించిన వైర్ కూడాను దాంట్లోకి వెళ్ళి తీసి ఈ కార్నర్కి వచ్చే వైర్ని ఆ కార్నర్కి ఫ్లెక్సిబుల్ పైప్ తోటి అయితే మనం వదిలేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. మనం కట్ చేసుకున్న కార్నర్లు మెజర్ చేసి కట్ చేసుకున్న ఫ్లెక్సిబుల్ పైప్లకి మనం మెజర్ చేసుకొని కట్ చేసుకున్న 1² వైర్ని అందులోకి వెళ్ళి స్ప్రింగ్ సహాయంతో అది తీసుకొని దాన్ని మనం ఛానల్స్ మీదకి వెళ్ళి మనం వేయడం అయితే జరుగుతుంది ఆ పాయింట్కి. ఫ్రెండ్స్, కాపర్ వైర్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయితే అయిపోయింది అనమాట. ఈ మధ్యకాలంలో
కాపర్ వైర్ కూడా చాలా రేట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క బెండల్కి 300, 400, 500 ఆ విధంగా అయితే పెరిగిందనమాట. 1 స్క్వేర్ వైర్కే 300 ఎబో అయితే పెరిగింది. ఇంకా బ్రాండ్స్ని బట్టి అయితే చెప్పుకోని అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 500 ఎబోనే ఉంది మంచి మంచి బ్రాండ్స్కి. మనం పోలీక్యాప్ కానివ్వండి, హ్యావెల్స్ కానివ్వండి, హ్యావెల్స్లో రియో కానివ్వండి, ఇవన్నీ కూడాను రేట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వైర్లు అయితే చూడొచ్చు. ఈ విధంగా మనం మెజర్ చేసుకొని కట్ చేసుకున్న అన్ని వైర్లకు కూడాను ఈ విధంగా మనకి రూప్ లైట్ ఒకటి, అలానే సీలింగ్ లైట్లకి అన్నిటికీ ఆ విధంగా కట్ చేసుకున్న వాటన్నిటికి కూడాను ఆ విధంగా 4 పక్కల చేసినాం. 2 బెడ్రూమ్స్ అయితే అయిపోయినాయి, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇంకొక హాల్కి సగం వచ్చినాక ఒక బెండల్ అయితే అయిపోయింది. ఇంకొక ఫ్లెక్సిబుల్ బెండల్ అయితే తీస్తున్నాం అనమాట. ఇది 18 మోడ్లర్ మెటల్ బాక్స్లోకి వెళ్ళి మనం ఈ సంబంధించిన హాల్కి సంబంధించిన సీలింగ్ లైట్లకు కానివ్వండి అన్నీ కూడాను ఇందులోకి అయితే దింపడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ ఇక్కడ మనం లాగిన వరకు మీరైతే చూసుకోవచ్చు. ఇవి రూప్ లైట్ కానివ్వండి, సీలింగ్ లైట్లే కానివ్వండి, ఈ విధంగా అయితే లాగేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడొచ్చు మేము ఏ విధంగా లాగుతున్నాం ఏంది అనేది. మెజర్ చేసుకున్న అన్నిటికీ వైర్లు అయితే ఎక్కిస్తున్నాం అనమాట. మెజర్ చేసుకొని కట్ చేసుకున్న ఫ్లెక్సిబుల్ పైపులు అన్నిటికి కూడాను మెజర్ చేసి కట్ చేసుకున్న వైర్స్ అయితే వాటికి ఎక్కించిన తర్వాత ఇక వాటిని ఏ పాయింట్కి వేయాలా ఏంది అనేది తర్వాత సెకండరీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా మేము ఏ విధంగా వైరింగ్ చేస్తాను ఏంది అనేది. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక డీబీ దగ్గర నుంచి వెళ్ళి ఒక రూమ్కి సరిపడా ఒక సర్క్యూట్, అది ఏసీకి, గీజర్కి, అలానే ఆ రూమ్కి సంబంధించిన లైట్లకి, ఫ్యాన్లకి అన్నిటికి సంబంధించిన ఒక 2.5 సర్క్యూట్ ఆ విధంగా తీసుకుపోయి ఒక రూమ్లో వదిలేసి అక్కడి నుంచి తర్వాత సీలింగ్ లైట్లే కానివ్వండి, నార్మల్ లైట్లే, ఫ్యాన్లే అన్నీ కూడాను తర్వాత లాక్కుంటాం అనమాట. ఇక్కడికైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రూమ్లకు సంబంధించిన సర్క్యూట్లు అయితే వచ్చినాయి అనమాట. అన్నీ కూడాను డీబీలకు అయితే ఇస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది 12-వే బోర్డు అనమాట. ఈ 12-వే డిస్ట్రిబ్యూషన్ బోర్డు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం లాగినాం. దగ్గర మీరు చూసుకోవచ్చు మనకి ఎన్ని సర్క్యూట్లు వచ్చినాయి ఏంది అనేది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా చెప్పదలుచుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా అడగండి ఫ్రెండ్స్, మేము క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఎలివేషన్ కూడా మనం ఏ విధంగా ఇచ్చినాం అనేది ముందు ఫ్యూచర్లో అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇంటికి సంబంధించి ఈ మోడల్ అయితే చేసినాం. ఇంకా ఇంతకుముందుకు కొన్ని వీడియోస్ అయితే చేసిన మనం గాడీలు ఏ విధంగా కొట్టినాం కొన్ని ఇండ్లకు సంబంధించి వెళ్ళి అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఒక ఇల్లు సంబంధించిన ప్లానింగ్ ఇది ఈ విధంగా వచ్చింది. యాక్చువల్గా ఇది 9 రూమ్స్కి సంబంధించిన హౌస్ అనమాట. వీళ్ళు డబల్ బెడ్రూమ్ హౌస్ లెక్క అయితే వీళ్ళు కన్వర్ట్ చేశారు అనమాట. ఫ్రెండ్స్, అలానే ఇంకొన్ని సైట్లల్లో మీరు చూడవచ్చు ఇది ఇంకొక హౌస్కి సంబంధించిన ప్లానింగ్ అనమాట. ఇక్కడ మనం సేమ్ 6 రూమ్స్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇక్కడైతే మనం వైరింగ్ అయితే చేస్తున్నాం. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ పుట్టి పెట్టుడంతా ప్రైమర్ గిట్లా అయిపోయిందనమాట. దీనికి యాజ్టీస్గా మనం ఛానల్స్ మీద కాకపోతే ప్రొఫైల్ లైట్ ఫిట్టింగ్ అయితే దీనికి పెడుతున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఇది మీరు చూడవచ్చు ఈ విధంగా అయితే మనం వైరింగ్ అయితే దీనికి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు దీనికి సీలింగ్ కూడా చేస్తారనమాట. ఇది ఒక మోడల్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా చేసినాం ఏంది అనేది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.